ఇక మరోసారి ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అల్లు అరవింద్. సైమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనన్న ఆయన అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామన్నారు. ఇండస్ట్రీ స్పందించి సత్కరించక ముందే సైమా గుర్తించిందన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్ అదర్ హలో మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళది. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ రియల్లీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మరోసారి ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అల్లు అరవింద్. సైమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనన్న ఆయన అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామన్నారు. ఇండస్ట్రీ స్పందించి సత్కరించక ముందే సైమా గుర్తించిందన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోసారి ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అల్లు అరవింద్. సైమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదేనన్న ఆయన అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామన్నారు. ఇండస్ట్రీ స్పందించి సత్కరించక ముందే సైమా గుర్తించిందన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముందే వీరు సైమా వారు స్పందించి వారిని అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి వారిని సత్కరించాలని అనుకోవడం చాలా ఐ రియల్లీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ డైరెక్టర్ అదర్ హలో మన బేబీ డైరెక్టర్ గురించి ఎదుగుతున్నాను. సో ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అందరూ మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళది. అందుకని ఐ రియల్లీ అప్రిషియేట్ వన్స్ అగైన్ సైమా ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు